హలో, వెల్కమ్ టు ఆరోగ్యమస్తు. కొంతకాలం క్రితం వరకు కేవలం పుస్తకాలకి మాత్రమే పరిమితమైన వ్యాధులు నేడు మానవ సమాజాన్ని పట్టిపీడిస్తున్నాయి. ఇటువంటి వ్యాధుల జాబితాలో ప్రమాదకరమైన పలు వైరస్ ఇన్ఫెక్షన్స్ ని మనం ఎదుర్కొంటున్నాం. డెంగీ ఈ పేరు వింటేనే గడగడలాడతారు ఎంతో మంది. ఇదో విషజ్వరమని, దీనికి చికిత్స లేదని నమ్మే నిరక్షరాస్యులు నేటికే మన దేశంలో ఉన్నారు. డెంగీ జ్వరం గురించి, వ్యాధికారకాల వివరాలతో పాటు డెంగీ బారిన పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, డెంగీ జ్వరానికి చేసే చికిత్స గురించి ఈనాటి ఆరోగ్యమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. డెంగీ ఈ పేరు వింటేనే ప్రజలు భయంతో వణికిపోయే రోజులివి. అనేక ప్రాణాంతక వ్యాధులను చాలా సునాయాసంగా మోసుకెళ్లే దోమల వల్ల వచ్చేదే ఇది కూడా. ఎడిస్ అనే ఫ్యామిలీకి చెందిన దోమ ఈ వ్యాధిని వ్యాపింపచేస్తుంది. ఈ దోమల్లో ప్రధానంగా ఎడిస్ ఈజిప్టై అనే దోమ వల్ల వచ్చే వ్యాధి డెంగీ. ఈ దోమ పులిచారల్ లాంటి చారలు కలిగి ఉంటుంది. దీన్ని టైగర్ మస్కిటో అని కూడా అంటారు. డెంగీ వైరస్ కేవలం ఒక రకం కాదు, ఇందులో 4 రకాల వైరస్లు ఉన్నాయి. డెంగీని వ్యాప్తి చేసే దోమలు మనం నివసించే ప్రాంతాల్లో స్వైర విహారం చేస్తూ ఉంటాయి. విచిత్రం ఏమిటంటే ఇతర దోమల్లా కాకుండా డెంగీ లేదా టైగర్ మస్కిటో ఉదయం పూట మాత్రమే కుడుతుంది. ఈ దోమకాటు వల్ల డెంగీ అనే వైరస్ శరీరంలోకి ప్రవేశించి డెంగీ జ్వరాన్ని కలుగచేస్తుంది. మీ అందరికి తెలిసినట్టుగా డెంగీ అన్నది మస్కిటో దోమకాటు వలన వస్తుందన్నమాట. అది డెంగీ అనేది ఒక స్పెషల్ మస్కిటో, ఎడిస్ ఈజిప్టి అంటారు దాన్ని టైగర్ మస్కిటో అని కూడా అంటారు. అంటే ఇప్పుడు మీరు ఆ మస్కిటో ఆ దోమని శరీరాన్ని పరీక్షిస్తే దానికి చారలు ఉంటాయన్నమాట, లైన్స్, స్ట్రైప్స్. అందుకే దాన్ని టైగర్ మస్కిటో అని ఒక పేరు పెట్టారు. అన్ని దోమలాగా అది 24 అవర్స్ మనల్ని కుట్టదు, అది డే టైం మాత్రమే కుడుతుంది. తర్వాత మనకు మీల్ టైం, ఫుడ్ టైం ఉన్నట్టు ఆ దోమకు కూడా 2 టైమ్స్ ఉంటాయన్నమాట, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ లాగా. అది మార్నింగ్ ఒక 2-3 అవర్స్ మాత్రమే కుడుతుంది, ఈవినింగ్ మాత్రమే ఒక 2-3 అవర్స్ మాత్రమే కుడుతుంది. తను ఇష్టం వచ్చిన కడుపు నిండిన తర్వాత అది వెళ్ళిపోతుంది. వేరే దోమలు అయితే అది కంటిన్యూస్గా డే అండ్ నైట్ కుడుతూనే ఉంటాయి. ఇవి స్పెషల్ లక్షణాలు అన్నమాట ఈ టైగర్ మస్కిటో. అయితే ఇది కుట్టినప్పుడు, దోమ కుట్టినప్పుడు వైరస్, డెంగీ వైరస్ అని ఉంటుంది. దాంట్లో మళ్ళీ రకరకాల వైరస్ ఉంటాయి, 1, 2, 3, 4 అని టైప్స్ ఉంటాయి. అయితే ఆ వైరస్ కనుక మన బాడీలోకి వెళితే, లేదా ఆ దోమ డెంగీ ఉన్న వాళ్ళని కుట్టి మళ్ళీ ఆరోగ్యవంతులను కుడితే కనుక వాళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. డెంగీ వైరస్ సోకిన వెంటనే లక్షణాలు కూడా వెంటనే బయటపడకపోవచ్చు. ఇమ్యూనిటీ అధికంగా ఉండేవారిలో, ముఖ్యంగా చిన్నపిల్లలు, యూత్లో లక్షణాలు త్వరగా కనిపించకపోవచ్చు. వైరస్ సోకిన 10 రోజులకి నెమ్మదిగా మైల్డ్ ఫీవర్ మొదలవుతుంది. ఆ తర్వాత హై ఫీవర్ అంటే 105 డిగ్రీలకు మించిన జ్వరం, విపరీతమైన తలనొప్పి, కళ్ల వెనుక భాగంలో నొప్పి, కండరాలు, కీళ్లు, ఎముకల్లో భరించలేని నొప్పి, శరీరం మీద ర్యాష్, వీటితో పాటుగా వికారం, వాంతులు, అరుదుగా లేదా కొంచెం మోతాదులో చిగుళ్లు, ముక్కు వెంబడి రక్తస్రావం కావడం కూడా ఈ వ్యాధి తీవ్రతను బట్టి ఉండవచ్చు. డెంగీ వైరస్ సోకిన వారిలో లక్షణాలు వెనువెంటనే బయటపడతాయా? ఇది వేరే జ్వరాలను పోలి ఉంటుందా? ఇలా మీకు డెంగీ ఫీవర్ గురించి పలు సందేహాలుండొచ్చు. ఇలాంటి సందేహాలన్నిటినీ గురించిన మరిన్ని వివరాలు వైద్య నిపుణుల మాటల్లో విందాం. డెంగీ ఫీవర్లో మామూలుగా ఫీవర్ వస్తుంది, బాడీ పెయిన్స్, సివియర్ బాడీ పెయిన్స్ ఉంటాయి, తలనొప్పి ఉండొచ్చు, వాంతులు ఉండొచ్చు, కడుపులో నొప్పి ఉండొచ్చు, లూజ్ మోషన్స్ కావచ్చు, వామిటింగ్ కావచ్చు. బాడీ పెయిన్స్, హెడేక్ మాత్రం చాలా సివియర్గా ఉంటుంది. అందుకే దానికి వేరే పేరు బ్రేక్ బోన్ డిసీజ్ అంటారు. అంటే ఆ నొప్పులు అంత సివియర్గా ఉంటాయన్నమాట, ఎముకలు విరిగిపోతున్నావా అనిపిస్తుంది అన్నమాట మనకి.
అంటే డెంగీ సిమ్టమ్స్ ఫలానా అని ఖచ్చితంగా చెప్పలేవు. ఈ ఎనీ వైరల్ డిసీజ్లో ఉన్న సిమ్టమ్స్ డెంగీలో కూడా ఉంటాయి. అంటే మామూలు జ్వరం రావడము, జలుబు రావడము, గొంతు నొప్పి, తలనొప్పి, వాంతులు, కడుపు నొప్పి, బాడీ పెయిన్స్, ఇవన్నీ జనరల్ సిమ్టమ్స్. అంటే మనం ఇది డెంగీనే అని ఖచ్చితంగా మనము పేషెంట్ చూడగానే చెప్పలేం, పరీక్ష చేస్తే తప్ప. డెంగీ వైరస్ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్య సహాయం తీసుకుంటే మంచిది. మైల్డ్ సిమ్టమ్స్ ఉండగానే చికిత్స తీసుకోకపోతే పరిస్థితి మరింత క్షీణించవచ్చు. అప్పుడు కనిపించే లక్షణాలు: నోరు, ముక్కు వెంబడి రక్తస్రావం, విపరీతమైన కడుపు నొప్పి, అధిక మోతాదులో వాంతులు కావడం, విరేచనాలు, చర్మం క్రింద పొరల్లో బ్లీడింగ్ వల్ల బయటకు క్లాట్స్లా కనిపించడం, ఊపిరితిత్తులు, గుండె, కాలేయం అనారోగ్యం బారిన పడడం. డెంగీ వ్యాధి తీవ్రతను బట్టి దీనిలో కొన్ని కేటగిరీలు ఉన్నాయి. అవేంటో వైద్యుల మాటల్లో విందాం. డెంగీ సోకిన వాళ్ళు చాలా మంది చనిపోతున్నట్టుగా మీరు పేపర్లో, న్యూస్లో, వార్తల్లో వింటున్నారు. కాబట్టి డెంగీ చాలా డేంజరస్ జబ్బు. అలా అని ప్రతి వాళ్ళు డెంగీ వచ్చిన వాళ్ళు చనిపోతారు అన్నది కూడా తప్పు. ఎందుకంటే డెంగీ కూడా దాంట్లో కొన్ని రకాలు ఉన్నాయి. ఒకటేమో డెంగీ ఫీవర్, డిఎఫ్, ఇంకోటి డెంగీ హెమరేజిక్ ఫీవర్, డిహెచ్ఎఫ్, లాస్ట్ డెంగీ షాక్ సిండ్రోమ్, డిఎస్ఎస్. అంటే ఈ సివియారిటీని బట్టి డెంగీ ఫీవర్ అంటే చాలా తక్కువ సివియర్గా ఉంటుంది. డెంగీ హెమరేజిక్ ఫీవర్ అంటే దాంట్లో బ్లీడింగ్ ఉంటుంది, కొంచెం ఎక్కువ సివియర్. డెంగీ షాక్ సిండ్రోమ్ అంటే దాంట్లో బ్లీడింగ్ అయ్యి బీపీ అంతా లో అయిపోయి హార్ట్ పైన, బ్రెయిన్ పైన, కిడ్నీ పైన ఎఫెక్ట్ అయ్యి మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్, కొంతమంది వెంటిలేటర్ మీద పెట్టాల్సిన అవసరం కూడా పడి వాళ్ళు చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. డెంగీ వైరస్ వ్యాధి బారిన ఒకసారి పడ్డవారిలో మరోమారు అది కూడా మరింత తీవ్రంగా డెంగీ అటాక్ చేసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. డెంగీ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే అది మరింత ప్రమాదానికి దారితీసి హార్ట్, లంగ్స్, లివర్ ఇలా కీలక అవయవాల మీద డెంగీ వైరస్ దుష్ప్రభావం చూపే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో బ్లడ్ ప్రెషర్ విపరీతంగా తగ్గిన కారణంగా షాక్లోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంది. అసలు డెంగీ వైరస్ ఎందుకంత ప్రమాదకరం? ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశించాక ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది? ఈ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఎప్పుడైతే డెంగీ వైరస్ ని మోసుకొచ్చిన దోమ మనల్ని కాటేస్తుందో దాని శరీరంలో ఉండే హానికారక వైరస్ మానవ శరీరంలోకి ప్రవేశిస్తుంది. అంతే, డెంగీ వైరస్ శరీరంలో మరింత పునరుత్పత్తి చెంది శరీరంలో కణకణాల్లో వ్యాపిస్తుంది. ఫలితంగా రక్తంలో వచ్చే మార్పులను కొన్ని రక్త పరీక్షలు చేసి వాటి ఆధారంగా డెంగీ వ్యాధిని నిర్ధారణ చేస్తారు వైద్యులు. ఇది డెంగీనే అని ఖచ్చితంగా మనము పేషెంట్ చూడగానే చెప్పలేం, పరీక్ష చేస్తే తప్ప. ఇలాంటి లక్షణాలు వచ్చిన వాళ్ళు, వైరల్ ఫీవర్ లక్షణాలు, ఫ్లూ లైక్ సిండ్రోమ్, ఫ్లూ లైక్ సిమ్టమ్స్ వచ్చిన వాళ్ళు, ప్రతి వాళ్ళు ఇప్పుడు ఈ సీజన్లో ఇప్పుడు కొంచెం తగ్గింది. ఈ సీజన్లో మనం డెంగీకి సంబంధించిన పరీక్షలు చేసుకోవాల్సిన ఎంత అవసరం ఉంటుందన్నమాట. అదే డెంగీనా కాదా అనేది మనం అసలు డయాగ్నోస్ చేయాలి. దాని తర్వాత ఏం చేయాలి, ఏ స్టేజ్లో ఉంది డిసీజు అని చూడాలి. తర్వాత ముఖ్యంగా రక్తంలో వచ్చిన మార్పులలో ప్లేట్లెట్ కౌంట్, మన బాడీలో తెల్ల కణాలు, ఎర్ర కణాలు, ప్లేట్లెట్స్ 3 రకాల కణాలు ఉంటాయి. ఈ తెల్ల కణాలు ప్లేట్లెట్స్ నార్మల్గా 1,50,000 నుండి 4.5 లక్షల వరకు ఉండాలి. అవి చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట. వైట్ సెల్ చాలా పెద్దగా ఉంటాయి, రెడ్ సెల్స్ కొంచెం చిన్నగా ఉంటాయి, ఈ ప్లేట్లెట్స్ మరీ చిన్నగా ఉంటాయి. అంటే ఒక 150 to 500 ప్లేట్లెట్స్ కలిపితే కానీ ఒక పెద్ద వైట్ సెల్ కౌంట్ అవుతుంది. అంత చిన్న సెల్ అన్నమాట. ఇవన్నీ కనిపించవు, మనకు మైక్రోస్కోప్ కిందనే కనిపిస్తాయి. ఈ కౌంట్ తగ్గుతుంది. ఎందుకు అంటే ఈ వైరస్, డెంగీ వైరస్, ఈ ప్లేట్లెట్స్ మన బాడీలో తయారయ్యే ప్లేట్లెట్స్ బోన్ మ్యారోలో తయారవుతాయి అన్నమాట. ఈ ఆర్బీసీ, డబ్ల్యూబీసీ ప్లేట్లెట్స్, ఈ దాని లైఫ్ స్పాన్ ఒక 10-15 రోజులు ఉంటుంది. ప్లేట్లెట్స్ ప్రతి సెల్కి ఒక లైఫ్ స్పాన్ ఉంటుంది. అది ప్రొడ్యూస్ అవుతుంది, చనిపోతాయి, ప్రొడ్యూస్ అవుతాయి, చనిపోతూ ఉంటాయి. ఈ డెంగీ జబ్బులో ఈ వైరస్ ఏం చేస్తుందంటే ప్లేట్లెట్స్ని డిస్ట్రాయ్ చేస్తుంది అనమాట. ఆ కౌంట్ పెరగనివ్వకుండా తగ్గిస్తూ ఉంటుంది.
ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయని తెలియగానే కంగారు పడవలసిన అవసరం లేదు. ఒక నిర్ణీత స్థాయి కంటే కూడా ప్లేట్లెట్స్ తగ్గితే మాత్రమే బయట నుంచి ప్లేట్లెట్స్ ని శరీరానికి ఎక్కించవలసిన అవసరం ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆదేశాల ప్రకారం కూడా కేవలం నిర్దేశిత లెవెల్ కంటే ప్లేట్లెట్స్ తగ్గి దీనితో పాటు ఇంటర్నల్ బ్లీడింగ్ కూడా ఉంటే మాత్రమే బయట నుంచి ప్లేట్లెట్స్ ఎక్కించాల్సి ఉంటుంది. అసలు ప్లేట్లెట్స్ అంటే ఏంటి? డెంగీ ప్లేట్లెట్స్ పై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ప్లేట్లెట్ పని ఏంటంటే నార్మల్గా మన బాడీలో బ్లడ్ బయటికి రాకుండా చూస్తుంది. ఈ ప్లేట్లెట్ తక్కువ అయినప్పుడు ముక్కులో నుండి రక్తం రావడము, మోషన్లో రక్తం రావడము, పళ్ళెంబటి రక్తం రావడము, వాంతులు రక్తం రావడము, ఒక్కోసారి కడుపులో బ్లీడింగ్, బ్రెయిన్లో బ్లీడింగ్ కూడా కావచ్చు. బ్రెయిన్లో బ్లీడింగ్, కడుపులో బ్లీడింగ్ అయినప్పుడు వాళ్ళు చాలా సీరియస్గా అయిపోయి చనిపోయే ప్రమాదం ఉంటుంది. అని ఎప్పుడు ప్లేట్లెట్స్ ఎక్కించాలి అన్నది ఒక చాలా పెద్ద ఇష్యూ. కానీ కొంచెం తగ్గితే మనం భయపడాల్సిన అవసరం లేదు. 1,70,000, 50,000, 80,000, 60,000 భయపడాల్సిన అవసరం లేదు. సింపుల్ ట్రీట్మెంట్, బెడ్ రెస్ట్, సింపుల్ పారాసిటమాల్ లాంటి మందులు, బెడ్ రెస్ట్, ఫ్లూయిడ్స్, ఎక్కువ ద్రవ పదార్థాలు ఇచ్చి కాపాడుకుంటూ డైలీ ప్లేట్లెట్ కౌంట్ చూడాలి. అది ఒక్కసారి తగ్గినట్టు తగ్గి మళ్ళీ పెరిగి నార్మల్ అయిపోవచ్చు. అందరికీ తగ్గి డేంజరస్ లెవెల్కి తగ్గుతుందని కాదు. కొందరికి మాత్రమే ప్లేట్లెట్స్ కౌంట్ చాలా పడిపోతుంది. అటువంటప్పుడే మనం ప్లేట్లెట్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ WHO రికమెండేషన్ ప్రకారం 10,000 వరకు కూడా మనం ప్లేట్లెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. పేషెంట్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఎక్కడైనా బ్లీడింగ్ అవుతుందా అంటే ప్లేట్లెట్ తగ్గితే ఏమవుతుంది? బ్లీడింగ్ అవ్వచ్చు. సో మెయిన్ ప్రాబ్లం బ్లీడింగ్ ప్రాబ్లం. ప్లేట్లెట్ తగ్గినప్పుడు బ్లీడింగ్ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మనం ప్లేట్లెట్ను జాగ్రత్తగా చూసుకొని అది పడిపోకుండా చూసుకోవాలి. కొంతమంది భయపడి 50,000, 60,000 ఉన్న వాళ్ళకి కూడా ప్లేట్లెట్ ఇస్తారు. అది వేస్ట్. ఎందుకంటే ఈ వైరస్ ప్లేట్లెట్ చంపుతుంది. మీరు ఇచ్చినా కూడా అది చనిపోతాయి. అదేదో మ్యాథమెటిక్స్ లాగా మీకు 40,000 ఉంది కాబట్టి ప్లేట్లెట్ ఇచ్చినందుకు 50,000 అవుతుంది అని నమ్మకం లేదు, గ్యారంటీ లేదు. ఎందుకంటే డిస్ట్రక్షన్ ప్రాసెస్ ఇస్ ఆన్ గోయింగ్ బికాజ్ ఆఫ్ ది వైరస్. ఇవన్నీ చాలా డౌట్స్ ఉంటాయి జనరల్ పబ్లిక్లోను, కొంతమంది డాక్టర్స్లోను. ఆ ప్లేట్లెట్స్ ఎప్పుడు ఎక్కించాలని డెఫినెట్గా డాక్టర్ చూసి బ్లీడింగ్ అవుతున్నప్పుడు కానీ, లేదంటే 20,000, 10,000 లోపల ఉన్నప్పుడు కానీ ప్లేట్లెట్ ఎక్కియాల్సిన అవసరం ఉంటుంది. అంతవరకు పేషెంట్ జాగ్రత్తగా చూసుకొని అబ్జర్వ్ చేసి మామూలు సపోర్టివ్ ట్రీట్మెంట్, ఫ్లూయిడ్స్ ఇవ్వాలి. డెంగీ వ్యాధికంటూ చికిత్స ఒకటే. అదేంటంటే రక్తంలో ఉండే ప్లేట్లెట్స్ ని నిర్దేశిత మోతాదుకి తేవటం. అంతేకాదు వైరస్ బారిన పడ్డ వ్యక్తి వయసు, ఆరోగ్య స్థితి మేరకు వైద్యుల మానిటరింగ్ తో ట్రీట్మెంట్ జరుగుతుంది. డెంగీ వైరస్ సోకిన వారిలో రక్త పరీక్షల ఆధారంగా అలాగే వ్యాధి తీవ్రత మేరకు వైద్యం చేస్తారు. అలాగే ప్లేట్లెట్స్ కౌంట్ ని నిర్దేశిత మోతాదులోకి తేవడం చికిత్సలో ముఖ్య భాగం. మైల్డ్ గా ఉండే వారిలో డాక్టర్ సలహా మేరకు వైద్యం తీసుకుంటే వారం 10 రోజుల్లో వైరస్ ప్రభావం తగ్గుతుంది. చిన్నపిల్లల్లో, గర్భిణీలలో అలాగే వయోజనుల్లో అత్యంత జాగ్రత్తతో వ్యాధి నిర్ధారణ అలాగే చికిత్స కూడా అవసరం ఉంటుంది. డెంగీ వైరస్ బారిన పడిన వారిలో అత్యంత ముఖ్య లక్షణం బాడీ పెయిన్స్. ఇవి తగ్గేందుకు కేవలం పారాసిటమాల్ మాత్రమే సేఫ్ అని సూచిస్తున్నారు వైద్యులు. అంతేకాదు డెంగీ తీవ్రంగా ఉన్న వ్యక్తుల్లో బ్లడ్ ప్రెషర్ మరింత తగ్గకుండా ఉండాలంటే ద్రవ రూపంలో ఆహారాన్ని ఎక్కువగా ఇవ్వాల్సి ఉంటుందని సూచిస్తున్నారు వైద్యులు. తర్వాత ట్రీట్మెంట్ కూడా స్పెసిఫిక్గా ఏం ట్రీట్మెంట్ ఉండదండి దీంట్లో. డెంగీకి ఫలానా ట్రీట్మెంట్ అని ఉండదు. మలేరియాకి ట్రీట్మెంట్ ఉన్నట్టు, టైఫాయిడ్కి ట్రీట్మెంట్ ఉన్నట్టుగా డెంగీకి ఇట్ ఇస్ ఓన్లీ సపోర్టివ్ ట్రీట్మెంట్. ఈ వైరస్ డిసీజ్ కాబట్టి ఆ డెంగీ వైరస్ను చంపడానికి మందులు ఉండవు. చిన్నపిల్లల్లో, తర్వాత ఎక్కువ వయసు వృద్ధులలో వచ్చినప్పుడు కొంచెం కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి వెన్ వీఆర్ డీలింగ్ విత్ చిల్డ్రన్ అండ్ ఓల్డ్ పీపుల్ మేము కొంచెం ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉంటాం అన్నమాట. వాళ్ళకి లో బీపీ కావడం, బ్లీడింగ్ రావడం ఇలాంటి కాంప్లికేషన్ చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి చిన్నపిల్లల్లో, పెద్దవాళ్ళల్లో మేము ఎక్కువ కేర్ఫుల్గా ఉండి చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. ఈ డెంగీ ఫీవర్ తగ్గిపోయిన తర్వాత యూజువల్గా 1 to 2 weeks తర్వాత కొన్ని రోజులు మీకు బాడీ పెయిన్స్, వీక్నెస్ అది ఉండొచ్చు. దానికి పెద్ద మందులు అవసరం లేదు. మంచి డైట్, ఫ్రూట్స్ అవి తీసుకుంటే సరిపోతుంది. ఈ చికెన్ గున్యా లాగా 6 months, 1 year నొప్పులు అవన్నీ దీంట్లో ఉండవు, డెంగీలో ఉండవు. కాబట్టి అంత భయపడాల్సిన అవసరం లేదు. ఆరోగ్యమస్తు కార్యక్రమంలో ఈరోజు డెంగీ వ్యాధి గురించి తెలుసుకుంటున్నాం. మీకు తెలుసా
ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం 50 నుంచి 100 మిలియన్ల డెంగీ ఇన్ఫెక్షన్స్ ప్రతి ఏటా నమోదవుతున్నాయి. వీటిల్లో 5 లక్షల కేసులు అత్యంత తీవ్రమైనవి కాగా వీటి వల్ల మరణాలు 22,000 అని నమోదైంది. అది కూడా అధికంగా చిన్న పిల్లల్లో అని తెలుస్తోంది. దోమల వల్ల వ్యాధులు వస్తాయని మనకు తెలుసు. అది కూడా జనసాంద్రత అధికంగా ఉండే దేశాల్లో దోమల వల్ల వచ్చే వ్యాధులు అధికం. డెంగీ వ్యాధిని మోసే దోమలు పగటిపూట మాత్రమే వైరస్ ని వ్యాప్తి చేస్తాయి. సాధారణంగా దోమల బారి నుంచి సురక్షితంగా ఉండాలని మనందరి ఇళ్లల్లో రాత్రివేళ దోమలు తరిమే వివిధ ఉత్పత్తులు వాడుతూ ఉంటాం. కానీ పగటిపూట కూడా సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఎడిస్ ఈజిప్టై దోమకాటుకి గురి కావాల్సి ఉంటుంది. అందుకే ఇల్లు, చుట్టుపక్కన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం తప్పనిసరి. ఫ్లూ జ్వరం లక్షణాలు తీవ్రంగా ఉన్నా కూడా వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. ఎందుకంటే అది డెంగీ జ్వరం కూడా కావచ్చు. అవేర్నెస్ ఒకటి, దోమల నుండి కాపాడుకోవడం ఒకటి, డెంగీని నిర్ధారణ చేసుకోండి. ప్రతి ఫీవర్ని డెంగీ అనుకోవడం తప్పు. ప్లేట్లెట్ తక్కువ ఉంటేనే డెంగీ టెస్ట్ చేయాలి. డెంగీ ఉన్నప్పుడు దానికి ట్రీట్మెంట్ ఇవ్వాలి, డాక్టర్ని సంప్రదించాలి. ఇట్స్ ఏ ప్యూర్లీ ప్రివెంటబుల్ డిసీజ్. మస్కిటో ప్రివెన్షన్, ఇట్ ఈస్ ఎ ట్రీటబుల్ క్యూరబుల్ డిసీజ్. మనం అనుకునేంత పెద్ద భయపడాల్సింది ఏం లేదు. కానీ దోమల నుండి మనం మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ డెంగీ వ్యాధి ఒక మనిషి నుండి ఒక మనిషికి వచ్చే వ్యాధి కాదు. కాబట్టి డెంగీ వ్యాధి సోకిన వాళ్ళు మనం వాళ్ళ దగ్గర పోయి మాట్లాడితే, వాళ్ళని టచ్ చేసినా, వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడినా, వాళ్ళతో మనం ఒక ఇంట్లో ఉన్నా కూడా మనకు అలా రాదు. అంటే వాళ్ళను కరిచిన దోమ మనం కరిస్తే తప్ప ఇది రాదు. కాబట్టి లాక్టేటివ్ మదర్స్ కూడా వాళ్ళకి హ్యాపీగా వాళ్ళ బేబీస్కి ఫీడ్ చేయొచ్చు, అదేం ప్రాబ్లం లేదు. దోమల నుండి మాత్రం ఆ బేబీస్ని చాలా కాపాడుకునే అవసరం ఉంటుందండి. డెంగీ జ్వరం ఉందని నిర్ధారణ అయితే మెరుగైన వైద్య సదుపాయాలతో నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అవసరం. గుర్తుంచుకోండి, డెంగీ బారిన పడకుండా ఉండాలంటే కేవలం ఇల్లు, చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ఒక్కటే మార్గం. డెంగీ వైరస్ మోసుకొచ్చే దోమలు ఫ్రెష్ వాటర్లో వృద్ధి చెందుతాయి. అందుకే కాలువల్లో చెత్త కారణంగా ఆగకుండా నీరు ప్రవహిస్తూ ఉండాలి. క్రిమిసంహారక బిళ్లలు కాలువల్లో అక్కడక్కడా ఉంచితే దోమలు చేరకుండా ఉంటాయి. వాడుకలో లేని పూల కుండీలలో ఏ కొద్ది నీరు నిల్వ ఉన్నా తొలగించాలి. పూల కుండీల్లో నుంచి అదనపు నీరు చేరే ప్లేట్స్ నుంచి నీటిని తొలగించాలి. వాహనాల మీద, ఇతర వస్తువుల మీద కప్పి ఉంచిన పాలిథిన్ మీద చేరే నీటిని కూడా తొలగిస్తూ ఉండాలి. మొక్కల్లో చేరిన అదనపు నీటిని ఎప్పటికప్పుడు తొలగించాలి. వాటర్ లీక్ అయ్యే స్థలాలలో ఆ నీటిని పట్టేందుకు ఉంచే పాత్రలను కూడా ఖాళీ చేస్తూ ఉండాలి. గుర్తుంచుకోండి, చిన్న చిన్న జాగ్రత్తలతో డెంగీ వ్యాధి బారిన పడకుండా కాపాడుకోవచ్చు. డెంగీ వ్యాధిని అడ్డుకునే వ్యాక్సిన్ ని కనుక్కునేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. అందుకే తక్షణ కర్తవ్యంగా డెంగీ వైరస్ నుంచి కాపాడుకోవాలంటే కేవలం పరిశుభ్రత, వ్యాధి పట్ల అవగాహన తప్పనిసరి. దోమల బారి నుండి కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవటం మర్చిపోకండి. మరో అంశంతో ఆరోగ్యమస్తు కార్యక్రమంలో మళ్లీ మీ ముందుంటాం. స్టే హెల్దీ, బీ హ్యాపీ.